We will discuss the topics electronic banking, types of electronic banking and offshore banking, debit card, credit card, EGTS. First, electronic banking. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని చేయడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. ఇట్ మీన్స్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వేర్ ఆల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ ఆఫర్డ్ త్రూ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ మీడియా సచ్ యాజ్ కంప్యూటర్, ఏటీఎం, ఇంటర్నెట్, టెక్నాలజీ ఎక్సెట్రా. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఈ బ్యాంకింగ్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో మనం ఉపయోగించాలి అంటే త్రూ ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారా మాత్రమే ఉపయోగించగలం. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా, అంటే ఏటీఎం ఉపయోగించాలన్నా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏ ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా కానీ మనకి ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి. అంటే కంపల్సరిగా కంప్యూటర్ ఉండాలి. ఆ కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఫోన్ ద్వారా అయినా సరే మనం ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కిందకే వస్తాయి. నెక్స్ట్, టైప్స్ ఆర్ ఫేట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అన్నది. ఈ బ్యాంకింగ్లో చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఈఎఫ్టి. అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఫండ్స్ని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి, ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. ద టెక్నాలజీ అండ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఎలక్ట్రానికలీ. అంటే మనం ఈ బ్యాంకింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అది ఎలాగా అంటే త్రూ ఇంటర్నెట్ ఆర్ ఎలక్ట్రానికలీ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అకౌంట్. మనకి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్లోకి మన క్యాష్ కానీ ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోండి, ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ ది వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ బ్యాంక్ అకౌంట్ బిట్వీన్ బ్యాంక్స్ అండ్ కస్టమర్స్ అన్నాడు. ఈజ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్లీ referred to as EFT, electronic fund transfer. This system was introduced into India banking system in 1996. ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే దానిని భారతదేశంలో 1996 సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో దీనిని చేర్చడం జరిగింది. ఎవరు చేర్చారు దీనిని అంటే అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఈ ఈఎఫ్టి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా మనం ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి ట్రాన్సాక్షన్స్ని, అంటే మనం జస్ట్ క్యాష్ మన దగ్గర లేకపోయినా కానీ ఒక బ్యాంకులో ఉండే క్యాష్ని మరో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయడాన్నే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ క్లియరెన్స్ సర్వీసెస్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ క్లియరెన్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీస్ కానీ, ఇవి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయా సంస్థలు ఆయా వ్యక్తుల అకౌంట్కి త్రూ ఆన్లైన్ ద్వారా క్రెడిట్ క్లియరెన్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందుకని స్టేట్ గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్, కంపెనీస్ ఎక్సెట్రా
make use payments respectively to different groups of people. They are facilitated by ECC service, electronic credit clearing services. ఈ విధానం ద్వారా అంటే ఇది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే లింక్ చేయబడుతుంది. ఆన్లైన్ ద్వారా లింక్ చేయబడి ఎవరెవరికైతే పేమెంట్స్ చేయాలో గవర్నమెంట్ కానీ కంపెనీస్ కానీ త్రూ ఆన్లైన్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరపడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డెబిట్ క్లియరింగ్ సర్వీసెస్. ఎలక్ట్రానిక్ డెబిట్ క్లియరింగ్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టెలిఫోన్ బిల్లు కానీ కరెంటు బిల్లులు కానీ త్రూ ఆన్లైన్లో పే చేసినప్పుడు ఆటోమేటిక్గా మన అకౌంట్లో కొంత అమౌంట్ డెబిట్ అయిపోతూ ఉంటుంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ అయిపోతూ ఉంటుంది. అది కూడా త్రూ ఆన్లైన్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దిస్ సర్వీస్ డీల్స్ విత్ పేమెంట్స్ బై లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు ఏ సింగిల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఇన్క్లూడ్స్ పేమెంట్స్ టు పబ్లిక్ యూటిలిటీస్ అంటే ప్రజలకు ఉపయోగపడే కొన్నిటిలో అవేంటి ఎలక్ట్రికల్ బిల్, కరెంట్ బిల్ కానీ టెలిఫోన్ బిల్ ఇలాంటివన్నీ కూడా మనం ఆన్లైన్లో పే చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మన అకౌంట్కి డెబిట్ పడుతుంది. ఇవి కూడా త్రూ ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. ఒకప్పుడు అన్నీ కూడా మాన్యువల్గా జరుగుతూ ఉండేవి. అంటే మనమే వెళ్ళి కరెంటు బిల్లో టెలిఫోన్ బిల్లో ఇవన్నీ మనం క్యూ లైన్లో నుంచొని కట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అన్నీ కూడా జస్ట్ ఫోన్ ఉంటే చాలు, ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆయా వెబ్సైట్లను మనమే డౌన్లోడ్ చేసుకొని మనమే పేమెంట్ చేసేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో మనకుండే ఫెసిలిటీస్. నెక్స్ట్ టెలి బ్యాంకింగ్. దీన్నే టెలిఫోన్ బ్యాంకింగ్ అని కూడా అంటారు. టెలి బ్యాంకింగ్ ఈజ్ టెలిఫోన్ బ్యాంకింగ్ అంటే మనం జస్ట్ కొన్నిసార్లు టెలిఫోన్ ద్వారా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టెలిఫోన్ బ్యాంకింగ్ ఈజ్ టెలి బ్యాంకింగ్ ఈజ్ టెలిఫోన్ బ్యాంకింగ్ అన్నారు. ద బ్యాంక్ యూజ్ ఆటోమేటిక్ వాయిస్ రికార్డ్ టు ఆన్సర్ సింపుల్ ఎంక్వైరీస్. అంటే ఒకసారి బ్యాంక్ వారు ఏం చేస్తారంటే, బ్యాంక్ వారే కాదు కొన్ని కంపెనీ వారు కూడా కొంత వాయిస్ని రికార్డ్ చేసేసి మనకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. మీరు సాటిస్ఫై అయితే 1 నొక్కండి, సాటిస్ఫై కాకపోతే 2 ప్రెస్ చేయండి. ఇలాంటివన్నీ కూడా ఈ ఆన్లైన్లో వచ్చిన టెక్నాలజీ ఇంటర్నెట్ను ఉపయోగించుకొని చాలా సర్వీసెస్ మనం పొందుతున్నాం. దాంట్లో ఒకటి టెలి బ్యాంకింగ్. ఆన్సర్ సింపుల్ ఎంక్వైరీస్. పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి ఉండవు. ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటాడు. సాటిస్ఫై అయితే 1 నొక్కండి, నాట్ సాటిస్ఫై అయితే 2 ప్రెస్ చేయండి అంటూ ఉంటారు. అలానే కస్టమర్ కెన్ obtain ఎనీ ఇన్ఫర్మేషన్ ఎట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. కస్టమర్ అనేవాడికి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి అయినా కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ టెలిఫోన్ బ్యాంకింగ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ టెలిఫోన్ బ్యాంకింగ్ ఎలా రన్ అవుతుంది అంటే కంపల్సరీగా ఫోన్ ఉండాలి, ప్లస్ ఆ ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఫెసిలిటీస్ అన్నీ మనం పొందగలం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఫెసిలిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్, డేటా అండ్ స్టేట్మెంట్ ఎక్సెట్రా which are prepared in a standard form using computers network. Banks can transfer financial information. అంటే ఇక్కడ బ్యాంకుల దగ్గర ఉన్న ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. మామూలుగా బ్యాంకులు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కానీ లేదంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఓరల్గా పాస్ చేయాలి, జనరల్గా పాస్ చేయాలి అనుకోండి, జస్ట్ అవి పేపర్ మీద ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా పేపర్ ద్వారా పాస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా అదే ఆన్లైన్ ఉందనుకోండి,
ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక మెయిల్ పెడితే సరిపోతుంది. అదే ఇక్కడ ఈఐడి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఫెసిలిటీ, ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్, డేటా అండ్ స్టేట్మెంట్స్ ఎక్సెట్రా. ఏ ఇన్ఫర్మేషన్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒకే బ్యాంక్కి 2-3 బ్రాంచులు ఉన్నాయనుకోండి, ఆ బ్రాంచులకి ఇన్ఫర్మేషన్ కావాలంటే పాస్ చేసుకోవచ్చు. విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫార్మ్ యూజింగ్ కంప్యూటర్స్, networks, banks can transfer financial information. Next, ATM, automated teller machine. ఈ రోజుల్లో ఏటీఎం కానీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏటీఎం అనేది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటారు. ఏటీఎం నథింగ్ బట్ ఏ డెబిట్ కార్డ్ అని కూడా అంటారు. సేమ్ డెబిట్ కార్డ్ లానే ఉంటుంది ఏటీఎం కూడా. ATM is an electronic cash machine from where customers can withdraw cash and get information about their account 24 hours a day. అంటే రోజులో 24 గంటల్లో నీకు ఎప్పుడు డబ్బులు కావలసి వచ్చినా ఆ డబ్బులు నువ్వు దగ్గరలో ఉండే ఏటీఎం సెంటర్కి వెళ్ళి డ్రా చేసుకోవచ్చును. ఇది 24 అవర్స్ పనిచేస్తుంది. 7 days ఏ వీక్, వారంలో 7 రోజులు పనిచేస్తుంది. 365 days ఏ ఇయర్, సంవత్సరంలో 365 రోజులు పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఏటీఎం అనేది బ్యాంకు ప్రిమిసెస్లోనే ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ఎవరైతే ఆ బ్యాంకులో కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్కి ఈ ఏటీఎం కార్డ్స్ అనేది బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. ఏటీఎం ఇఫ్ ఆర్ నెసరీ ఆర్ నాట్, ఇవి నీకు కావాలనుకుంటే లెటర్ పెట్టుకోవాలి మనం. ఆ లెటర్ పెట్టిన తర్వాత అది 15 డేస్కో 30 డేస్కో మనకి ఏటీఎం కార్డ్ని ప్రొవైడ్ చేస్తుంది. అందుకని ఏటీఎం ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ క్యాష్ మిషన్ ఫ్రమ్ వేర్ కస్టమర్స్ కెన్ విత్డ్రా క్యాష్. కస్టమర్ అనేవాడు ఎక్కడి నుంచి అయినా సరే డబ్బులు అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అండ్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ అకౌంట్స్, అతడి ఖాతాకి సంబంధించి అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది అని కానీ, ఓకేనా, అలానే అమౌంట్ ఎప్పుడు డ్రా చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏటీఎంల ద్వారా తెలుసుకోవచ్చును. ఇది 24 అవర్స్ ఏ డే, రోజులో 24 గంటలు పనిచేస్తాయి ఈ యంత్రాలు, ఈ మిషన్స్. అలానే వారంలో 7 days, ఇయర్లో 365 days పనిచేస్తూ ఉంటాయి. To operate ATM transactions, customer use ATM cards issued by the respective banks. అంటే ఏ కస్టమర్ అయినా కానీ ఆయా బ్యాంకులు ఇచ్చే, అంటే అతడు ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడో ఆ బ్యాంకులు ఇచ్చే ఏటీఎం కార్డ్స్తోనే ట్రాన్సాక్షన్స్ని జరుపుకోవాలి. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్. A credit card is an instrument which provides credit facility to its holder. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకు వారు ప్రొవైడ్ చేస్తారండి. ఈ క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేయాలి అంటే అతడు బ్యాంకులో అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి, అకౌంట్ ఓపెన్ చేసిన ఖాతాదారుడై ఉండాలి. ప్లస్ అతడికి కొంత మినిమం లెవెల్స్, అంటే అతడికి ఇంత ఇన్కమ్ ఉంటే ఇంత క్రెడిట్ ఫెసిలిటీ ఉంటుందని, ఓకేనా, అతడు బ్యాంకుకి పర్మనెంట్ కస్టమరా కాదా, ఇలాంటివి కూడా బ్యాంక్ వాడు చూసుకున్న తర్వాత వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ అన్నది అందరికీ ప్రొవైడ్ చేయడం కుదరదు. ఎక్కువ ఏంటంటే దీన్ని మర్చెంట్స్కి, బిజినెస్ మ్యాన్స్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు ఈ క్రెడిట్ కార్డ్స్. ఏ క్రెడిట్ కార్డ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ప్రొవైడ్స్ క్రెడిట్ ఫెసిలిటీ టు ఇట్స్ హోల్డర్. ఈ క్రెడిట్ కార్డు అనేది ఎవరైతే ఆ బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అది కూడా అందరికీ ఇవ్వరు. దే ఆర్ ఇష్యూడ్ బై ది బ్యాంక్స్ టు ఇండివిజువల్స్ హ్యావింగ్ ఇన్కమ్ అబౌవ్ సర్టైన్ మినిమం లెవెల్స్. ఇక్కడ అందరికీ ఇవ్వరని చెప్పుకున్నాం, అంటే ఎక్కువ ఇవి బిజినెస్ మ్యాన్స్కి, ట్రేడర్స్, అటువంటి వాళ్ళకి ఎక్కువ ఇవి ఇష్యూ చేస్తూ ఉంటాయి బ్యాంకులు. క్రెడిట్ లిమిట్ ఫిక్స్డ్ బై ఇష్యూయింగ్ బ్యాంక్స్ అకార్డింగ్ టు ది వర్తీనెస్ ఆఫ్ కస్టమర్. అంటే ఇక్కడ అతడు ఎంత క్రెడిట్ వాడుకోవాలి,
ఆ కార్డు ఉపయోగించి ఎంత అమౌంట్ వాడుకోవాలి అన్నది కూడా బ్యాంక్ వారే డిసైడ్ చేస్తారు. అంటే అతడికున్న వర్తినెస్, అంటే అతడికున్న ఇన్కమ్ లెవెల్స్ని బట్టి, అతడికున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి ఎంత అమౌంట్ వాడుకోవాలన్నది కూడా బ్యాంక్ వాళ్ళే డిసైడ్ చేస్తాడు. ఆఫ్టర్ అప్రూవల్ బై బ్యాంక్ ఏ కార్డ్ హోల్డర్ ఈజ్ ఇష్యూడ్ ఏ ప్లాస్టిక్ కార్డ్. బ్యాంక్ అప్రూవ్ చేసేసింది, ఆ కార్డు హోల్డర్కి ఒక కార్డు ఇస్తుంది. ఆ కార్డు ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ కార్డ్ ఆన్ విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ బ్యాంక్. ఆ కార్డు ఎవరు ఇస్తున్నారో ఆ బ్యాంకు నేమ్ ఉంటుంది. ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు నేమ్ దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. అలానే ద హోల్డర్స్ నేమ్, ఆ కార్డు ఎవరికి ఇస్తున్నారో ఆ హోల్డర్ నేమ్ కూడా దాని మీద ఎంటర్ అయి ఉంటుంది. హీ ఆర్ షీ, ఆమె లేదా అతడి యొక్క సిగ్నేచర్, వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి. అండ్ ఫోటో అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కార్డ్ బ్యాక్ సైడ్ అన్ని క్లియర్గా రాసి ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ బోత్ ఫర్ జనరల్ పర్చేజ్ అండ్ ఆన్లైన్ పర్చేజ్. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ ని మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి వాడుకోవచ్చు, జనరల్ పర్చేస్ కూడా మనం ఈ క్రెడిట్ కార్డ్స్ ని వాడుకోవచ్చును. నెక్స్ట్ డెబిట్ కార్డ్. ఇందాక క్రెడిట్ కార్డు గురించి మనం చెప్పుకున్నాం, ఇదేమో డెబిట్ కార్డు. అంటే క్రెడిట్ కార్డులో బ్యాంకు వాడు ఒక లిమిట్ వరకు క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తూ ఉంటాడు. డెబిట్ కార్డులో ఆ ఫెసిలిటీ ఏమి ఉండదు. డెబిట్ కార్డులో మన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది అంతవరకు వాడుకోగలం, కానీ ఎక్సెస్ అమౌంట్ వాడడానికి డెబిట్ కార్డులో పర్మిషన్ ఉండదు. డెబిట్ కార్డ్ ఈజ్ ప్లాస్టిక్ కార్డ్ దట్ యూజ్డ్ టు పర్చేజెస్. ఈ డెబిట్ కార్డ్ అనేది ఇది కూడా క్రెడిట్ కార్డ్ లాగా ప్లాస్టిక్ కార్డే. ఇది వస్తువులు కొనుగోలు చేయడానికి మనం వాడుకుంటూ ఉంటాం. వెన్ డెబిట్ కార్డ్ ఈజ్ యూజ్డ్ the amount is debited to the account card holder. అంటే ఆ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి ఆ కార్డుని వాడి పర్చేజ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే పర్చేజ్ చేశాడో ఆ అమౌంట్ అతని అకౌంట్కి డెబిట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులో మీకు క్రెడిట్ బ్యాలెన్స్ 10,000 రూపాయలు ఉందనుకోండి ఎక్స్ అనే హోల్డర్కి. ఈ ఎక్స్ అనే హోల్డర్ అనేవాడు 3,000 రూపాయలు పర్చేజ్ చేశాడు వాడు డెబిట్ కార్డు ఉపయోగించుకొని. అంటే ఇమ్మీడియట్ గా బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ హోల్డర్ అకౌంట్ లో 3,000 రూపాయలు డెబిట్ చేస్తుంది. అంటే ఆ 3,000 రూపాయలు డిడక్ట్ చేస్తుంది అతడు డిపాజిట్ లో నుంచి, అతడు ఉన్న బ్యాలెన్స్ లో నుంచి. ద పర్చేజెస్ త్రూ డెబిట్ కార్డ్ కెన్ బి మేడ్ వాట్ ఈస్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ది కార్డు హోల్డర్. అంటే ఈ డెబిట్ కార్డు ద్వారా అతడు ఎంతైతే కొన్నాడో ఆటోమేటిక్ గా అమౌంట్ డెబిట్ చేయబడుతుంది కార్డు హోల్డర్ అకౌంట్ కి. నెక్స్ట్ స్మార్ట్ కార్డ్. స్మార్ట్ కార్డ్ ఈజ్ ద డెవలప్డ్ షేప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. స్మార్ట్ కార్డ్ అనేది డెబిట్ కార్డ్ కి డెవలప్డ్ స్టేజ్ అంటున్నాడు వీడు. అంటే డెవలప్డ్ స్టేజ్ అంటే క్రెడిట్ కార్డులో కస్టమర్ పేరు, ఎక్స్పైరీ డేటు, బ్యాంక్ నేమ్ ఉన్నట్టుగానే ఈ కార్డులో చిన్న చిప్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ చిప్. ఆ చిప్లో ఏముంటాయంటే కస్టమర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కస్టమర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్. అతడికి ఆరోగ్య అంటే అతని యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ స్మార్ట్ కార్డులో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. స్మార్ట్ కార్డ్ ఈజ్ ద డెవలప్డ్ షేప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ కార్డ్. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లాగా స్మార్ట్ కార్డు కూడా ప్లాస్టిక్ కార్డే. యూజ్డ్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ బై మీన్స్ EFTS. ఇది కూడా ఆన్లైన్ షాపింగ్కే వాడతాం మనం ఎక్కువ. ఏ స్మార్ట్ కార్డ్ కంటైన్స్ మ్యాగ్నెటిక్ మెమొరీ చిప్. దీంట్లో మ్యాగ్నెటిక్ మెమొరీ చిప్ ఉంటుంది చిన్నది కార్డ్ బ్యాక్ సైడ్. ఫర్ స్టోరింగ్ క్యాష్, వాల్యూ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. దీంట్లో క్యాష్ ఎంత ఉంది, అతడు ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఆక్యుపేషన్, అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ కార్డు ఈ చిప్లో స్టోర్ అయి ఉంటుంది మెమొరీ చిప్లో. స్మార్ట్ కార్డ్ మోర్ సెక్యూర్డ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్.
ఇది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతో పోల్చి చూసినప్పుడు ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి చాలా సేఫ్ అని చెప్పవచ్చును. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లో కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. అవేంటి? టు ది జనరల్ పబ్లిక్, సాధారణ ప్రజలకి ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ కంటిన్యూస్ సర్వీస్. ఆన్లైన్ మామూలుగా జనరల్గా బ్యాంకింగ్ అవర్స్ మార్నింగ్ 10 to 4, 4:30 అయిన తర్వాత క్లోజ్ చేసేస్తారు. అదే మనం ఏటీఎం తీసుకోండి, లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ తీసుకోండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, 24 hours, అర్ధరాత్రి 1 గంటకు అయినా సరే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చును. ఫోన్ ఉంటే ఫోన్లో చేయవచ్చు, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లోనే చేసుకోవచ్చు. కంటిన్యూస్ సర్వీసెస్ అంటున్నారు. అందుకని ఈ బ్యాంకింగ్ ఆఫర్ 24 hours సర్వీస్ ఫర్ 365 days. మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు, మీ ఫోన్ స్మార్ట్ ఫోన్ అయ్యుండి మీ ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరంలా ఎప్పుడైనా సరే రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలానే 365 days, సంవత్సరంలో 365 రోజులు మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎనీవేర్ బ్యాంకింగ్. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటే చాలు, ఎక్కడ నుంచైనా ప్రపంచంలో మనం ఆన్లైన్ ఫెసిలిటీస్ ని వాడుకొని బ్యాంకింగ్ సర్వీసెస్ ని చేసుకోవచ్చు. త్రూ నెట్వర్క్ ఫెసిలిటీ ఆఫర్స్ ఎనీవేర్ బ్యాంకింగ్. నెట్వర్క్ ఫెసిలిటీ ఉంటే చాలు, ఎక్కడ నుంచైనా బ్యాంకింగ్ సర్వీస్ ని మనం పొందవచ్చును. బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇఫ్ కస్టమర్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఖాతాదారుడికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే చాలు, ఎక్కడ నుంచైనా సరే ఎప్పుడైనా సరే మనం బ్యాంకింగ్ సేవలను పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఏటీఎం ఫెసిలిటీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ లో ఇంపార్టెంట్ అయినది ఏటీఎం ఫెసిలిటీ. ఇట్ ఫెసిలిటీస్ కస్టమర్స్ టు డ్రా మనీ ఫ్రమ్ దేర్ అకౌంట్ ఫ్రమ్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్. మనకి ఏటీఎంలు 24 hours ఓపెన్ చేసే ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లో ఉన్న అడ్వాంటేజ్. ఏటీఎం ఎనీ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, ఎనీ టైం మనీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని మనం ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. దీనికి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. అదే బ్యాంకుకి వెళ్ళాము అనుకోండి, మనం బ్యాంకు వాడు ఆఫ్టర్ 5 తర్వాత మనకి అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయడు, విత్ డ్రా స్లిప్లు ఇవ్వడు. బ్యాంకులో అమౌంట్ తీసుకుంటామంటే తీసుకోడు, వేస్తామన్నా తీసుకోడు. అదే ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత మనం డబ్బులు వేయాలన్నా ఏటీఎం మిషన్లోకి వెళ్ళి డిపాజిట్ మిషన్లు ఉంటాయి, మళ్ళీ దాంట్లో అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. అదే ఏటీఎం కార్డు ద్వారా మళ్ళీ అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు మనం. అందుకని ఏటీఎం ఫెసిలిటీ it is important product of e-banking. It facilitates customers to draw money from their accounts. అంటే అతడి ఖాతాలో నుంచి అతడి ఏటీఎం కార్డు ద్వారా ఫ్రమ్ ఎనీవేర్ అట్ ఎనీ టైం, ఎక్కడ నుంచైనా దేశంలో తన అమౌంట్ని తను తీసుకోవచ్చు, ఏ టైంలోనైనా. ఓన్లీ విజయవాడలోనే తీసుకోవాలి, లేదంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవాలి, లేదంటే ఓన్లీ ఢిల్లీలోనే తీసుకోవాలని ఏమీ లేదు. దేశంలో ఎక్కడ నుంచైనా సరే అదే బ్యాంకు బ్రాంచ్ల ద్వారా కానీ మరో బ్రాంచ్ నుండి అయినా కానీ మనం ఈ ఏటీఎం ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని మన అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్, ఈ పేమెంట్ ఫెసిలిటీ. ఈ పేమెంట్ సిస్టమ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఫ్రమ్ కస్టమర్స్ టు మర్చెంట్స్. అంటే మనం ఏమన్నా పేమెంట్ చేయాలి, ఎవరికైనా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ పేమెంట్స్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ ద్వారా పే చేసేవచ్చు. ఆన్లైన్ ద్వారా పే చేసేవచ్చును. మనం ఎవరికైతే పే చేయాలో వాళ్ళ అకౌంట్కి మనం పే చేస్తే సరిపోతుంది. దాన్ని ఈ పేమెంట్ ఫెసిలిటీస్ అంటారు. ఈ పేమెంట్ ఎష్యూర్ స్పీడ్ అండ్ యాక్యురసీ.
ఈ పేమెంట్ అనేది ఖచ్చితంగా వేగంగా జరిగిపోతూ ఉంటుంది అంటున్నాడు. అంటే మనం అమౌంట్ పే చేసేటప్పుడు ఎవరి అకౌంట్లో వేయాలో ఆ వ్యక్తి అకౌంట్ నెంబర్ మన దగ్గర ఉండాలి, IFSC కోడ్ ఉండాలి, అలానే వ్యక్తి నేమ్ మనకి తెలియాలి, అలానే ఏ బ్యాంకులో వేస్తున్నామో బ్యాంక్ నేము, అలాగే బ్రాంచ్ మనకు తెలియాలి. ఇలా తెలిసినప్పుడు మనం ఆ వ్యక్తికి మనం అమౌంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేదు మనం ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరికైనా అమౌంట్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఈ పేమెంట్ ఫెసిలిటీని మనం ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి నేమ్ మనం జస్ట్ అకౌంట్ నెంబర్ కొట్టగానే IFSC కోడ్ ఇవి అకౌంట్ నెంబర్ కొట్టగానే వ్యక్తి పేరు క్లియర్గా వచ్చేస్తుంది, బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది, ఏ బ్రాంచ్ క్లియర్గా వచ్చేస్తుంది. అంటే యాక్యురసీ ఖచ్చితంగా ఆ వ్యక్తికే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హై స్టాండర్డ్ క్వాలిటీ సర్వీస్. ఇవి అంతర్జాతీయంగా ఆన్లైన్ సేవలు ఉపయోగించడం వలన వీటిని హై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడం వలన హై స్టాండర్డ్ క్వాలిటీ సర్వీసెస్ని ఈ బ్యాంకింగ్లు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ ఈజ్ గ్లోబల్ ఇన్ ఇట్స్ నేచర్. ప్రపంచవ్యాప్తంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ బ్యాంకింగ్ అనేది. బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఫాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ దేర్ బ్యాంకింగ్ ఆపరేషన్. వాళ్ళు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వర్తించడానికి వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలను ఫాలో అవ్వడం వలన హై స్టాండర్డ్స్ అంటే ఇక్కడ ఇంతమంది చెప్పుకున్నాం స్పీడ్ అండ్ యాక్యురసీ అని ఖచ్చితంగా ఉంటాయి, అలాగే వేగంగా జరుగుతూ ఉంటాయి పనులు. అయితే దీనికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అలానే నో నీడ్ టు హ్యాండిల్ క్యాష్. మనం డబ్బుతోనేమి హ్యాండిల్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడైతే ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసిందో మనం జస్ట్ మన అకౌంట్ నెంబర్ ఉంటే చాలు, లేదంటే ATM డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా మనం అన్ని ట్రాన్సాక్షన్స్ని మనం చేసేసుకోవచ్చు. అందుకని దొంగల భయం ఉండదు, ఎవరు దాచేస్తారన్న భయపడవసరం, రిస్క్ ఏమీ ఉండదు. ఈ బ్యాంక్స్ ఆఫర్ కంప్లీట్ ఆటోమేటెడ్ సర్వీస్ ఇన్ పేమెంట్స్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, అలానే ఫండ్స్ ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా ఆటోమేటిక్గా ఈ ఆన్లైన్ ద్వారా చేసేయవచ్చు. దీనికి మళ్ళీ క్యాష్ పట్టుకెళ్ళి అతని అకౌంట్లో వేయాలి, క్యాష్ పట్టుకెళ్ళి అతని అకౌంట్కి డిపాజిట్, అది ఏమీ ఉండవలసిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అంటే ఆన్లైన్ ద్వారా ఇచ్చినప్పుడు మనం దానికి అమౌంట్ మనం ఎవరి అకౌంట్కి అయితే అమౌంట్ ఇవ్వాలో మనం ఆన్లైన్ ద్వారా వెళ్ళి అకౌంట్ నెంబర్ అమౌంట్ ఇస్తే సరిపోతుంది, అతని అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో రిజల్ట్ ఇన్ టు ఎర్రర్ ఫ్రీ ట్రాన్సాక్షన్. అంటే ఏ విధమైన రిస్క్ తప్పులు లేకుండా ఫ్రీగా జరిగిపోతాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అందుకని నో నీడ్ టు హ్యాండిల్ క్యాష్. నువ్వు డబ్బు పట్టుకెళ్ళి రిస్క్ భరించాలి, లేదంటే దొంగతనాలు జరుగుతాయని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సమాచారం పూర్తిగా క్లియర్గా ఉంటుంది. ఈ బ్యాంకింగ్ ప్రొవైడ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఆఫ్ కస్టమర్స్. అంటే ఈ బ్యాంకింగ్ అనేది కన్స్యూమర్స్కి వచ్చే లేదా కస్టమర్స్కి వచ్చే ఎన్నో డౌట్స్కి ఆన్సర్ చెప్తుంది. అది ఆన్సర్ చెప్పినప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్. అంతెందుకంటే మనం ATMకి వెళ్ళినప్పుడు మనం డబ్బులు డ్రా చేసినప్పుడు అది సేవింగా కరెంటా అడుగుతూ ఉంటుంది, సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని. మనం సేవింగ్ అకౌంట్ కొట్టినప్పుడు విత్ డ్రాసా డిపాజిట్ అని అడుగుతూ ఉంటుంది. అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే నీకు డౌట్ రాకుండా క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలాగే ఫర్ ఎనీ ఎంక్వైరీ కస్టమర్ గెట్ క్విక్ రెస్పాన్స్. మనం ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవచ్చు, లేదంటే స్టేట్మెంట్ మనం ఎప్పుడు అమౌంట్ డ్రా చేసామో లేదా 1 month 2 months స్టేట్మెంట్స్ మనం డ్రా చేసుకోవడానికి కూడా ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకని క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాడు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ టు మర్చెంట్స్కి దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ రిసీప్ట్స్ బికమ్ ఈజీ అండ్ కన్వీనియంట్ టు మర్చెంట్స్. అన్ని రకాల చెల్లింపులు వసూళ్లు
ఎప్పుడైనా సరే వాళ్ళ కన్వీనియంట్గా అవి తీసుకోవడానికి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఆన్లైన్ కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని కంప్యూటర్ ఆన్ చేసుకొని నెట్ ఆన్ చేసుకొని మనం ఎవరికైతే పంపించాలో అకౌంట్ పంపించేసుకోవచ్చు ఆన్లైన్ కాబట్టి. అదే బ్యాంక్ అనుకోండి, మనం బ్యాంక్ టైంలోనే వెళ్ళాలి, ఆ టైంలోనే తీసుకెళ్ళాలి, ఆ టైంలోనే డిపాజిట్ చేయాలి, ఆ టైంలోనే అమౌంట్ డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ రిసీప్ట్స్ బికాజ్ ఈజీ అండ్ కన్వీనియంట్ టు మర్చెంట్స్. అతడికి కావలసినప్పుడు అతడి కన్వీనియంట్ను బట్టి 24 hours ఏ డే, 24 గంటల్లో ఎప్పుడైనా సరే అతడు ట్రాన్సాక్షన్స్ని చేసుకోవచ్చు, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అలానే డ్యూ టు ఫెసిలిటీస్ సచ్ యాజ్ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్, ఆన్లైన్ పేమెంట్స్ మోడ్ ది పర్చేజెస్ ఇస్ జనరల్ పబ్లిక్ ఇంక్రీజ్డ్. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో క్యాష్ చేతిలో పట్టుకెళ్లకుండానే ఏటీఎం కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డులు కానీ ఇవి పట్టుకెళ్ళి కూడా పేమెంట్ మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే, లేదు ఇవన్నీ ఆ మర్చెంట్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి జనరల్ పబ్లిక్ పెరుగుతూ ఉంటారు, కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా వ్యాపారం పెరుగుతుంది, కొత్త కస్టమర్లు ఎంటర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల మర్చెంట్స్ కలిగే ప్రయోజనం. అలానే నెక్స్ట్, ఈ బ్యాంకింగ్ పేమెంట్స్ రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ క్రెడిట్ సేల్స్. అంటే మనం అన్ని ఆన్లైన్లో చేసినప్పుడు క్రెడిట్ సేల్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉండదు ఇక్కడ. అదే మనం క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, డబ్బులు తీసుకొని అమ్ముతున్నాం అనుకోండి, ఎవరో ఇద్దరు వస్తారు, ఒకడు వస్తాడు, నేను డబ్బులు రేపిస్తానని చెప్పేసి వస్తువులు పట్టుకుపోవచ్చు, ఆటోమేటిక్గా రిస్క్ ఉంటుంది అక్కడ. కానీ ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ పేమెంట్ జరిగిపోతూ ఉంటుందో, అంటే మనం ఈ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడుకొని వస్తువులు కొంటూ ఉన్నామో, మనకి ఈ క్రెడిట్ సేల్స్ అనేది ఉండవు, అరువు అమ్మకాలు అనేది జరగడం చాలా తక్కువ, అసలు జరగవు. ఆన్లైన్లో క్రెడిట్ సేల్స్ జరగదు కాబట్టి మర్చెంట్ అనేవాడికి నష్టం కూడా అంతగా ఏమీ ఉండదు. ఇది ఒక అడ్వాంటేజ్ మర్చెంట్కి. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ది ట్రేడర్ టు వెరిఫై ది స్టేటస్ ఆఫ్ కస్టమర్. అంటే ఇక్కడ ట్రేడర్ అనేవాడికి చాలా ఈజీగా ఉంటుంది, ఆడు ఎవడైతే కస్టమర్ వచ్చాడో వాడి స్టేటస్ని వెరిఫై చేసుకోవచ్చు. అంటే మనం ఏటీఎం కార్డు లేదా మన డెబిట్ కార్డు తీసుకెళ్ళి లేదా క్రెడిట్ కార్డు తీసుకెళ్ళి వస్తువులు కొందాము అనుకున్నప్పుడు మనం కార్డు వాడికి ఇచ్చినప్పుడు వాడు దాన్ని స్క్రాప్ చేస్తాడు. చేసినప్పుడు మన బ్యాలెన్స్ ఉందా లేదో క్లియర్గా వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అంటే మన స్టేటస్ ఏంటో వాడికి తెలిసిపోతుంది. కాబట్టి కస్టమర్ అనే వాడి యొక్క స్టేటస్ వెరిఫై చేసుకునే ఫెసిలిటీ ట్రేడర్కి వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మర్చెంట్స్కి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ టు బ్యాంక్స్. ఇప్పుడు దాకా పబ్లిక్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మర్చెంట్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇప్పుడు బ్యాంకులకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్. ఈ బ్యాంకింగ్ వల్ల బిజినెస్ వ్యాపారాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. విత్ ఈ బ్యాంకింగ్ స్కోప్ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ వైడెడ్ టు యాన్ అన్లిమిటెడ్ ఎక్స్టెంట్. అంటే ఇప్పుడు వరకు కూడా ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఓన్లీ క్యాష్ కస్టమర్ బ్యాంకుకు రావడం, కస్టమర్ బ్యాంకుకు వచ్చేసి అమౌంట్ డ్రా చేయడం లేదా అమౌంట్ డిపాజిట్ చేయడం, ఈ పనులే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసినాయో కస్టమర్ బ్యాంకుకు రాకుండానే అన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంక్తోనే చేసుకోవచ్చు. అంటే దాని స్కోప్ పరిధి పెరుగుతుంది, వ్యాపార పరిధి పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఫెసిలిటీస్ అన్న బ్యాంకులు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ టైం కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ లేనప్పుడు త్రూ బ్యాంక్ ద్వారా చెక్కులు కానీ బిల్లులు కానీ డిస్కౌంట్ ఇవన్నీ బ్యాంకుకి వచ్చే చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసిందో ఆటోమేటిక్గా మాన్యువల్ వర్క్ తగ్గిపోతుంది వాళ్ళకి, బ్యాంకు వాళ్ళకి. ఎందుకని కస్టమర్ ఇంట్లో కూర్చొని ఫోన్లోనో కంప్యూటర్లోనో చేసుకుంటాడు కాబట్టి వాడు ప్రత్యేకించి బ్యాంకుకి వచ్చే పని ఉండదు. దీనివల్ల ఏమైందంటే బ్యాంకు వారికి టైం సేవ్ అవుతుంది. ఫస్ట్
దీనివల్ల ఏమైంది, అక్కడికి వచ్చే కస్టమర్స్ని పర్సనల్గా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా లేదంటే ఎట్లా ఉంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని బ్యాంకు డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇంకా ప్రయత్నం చేయవచ్చు. అందుకని దాన్ని అవైలబిలిటీ ఆఫ్ టైం అంటున్నాడు. విత్ ఈ బ్యాంకింగ్ మాన్యువల్ వర్క్ ఈజ్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ. ఈ బ్యాంకింగ్ ఎప్పుడైతే వస్తుందో మాన్యువల్గా వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, వర్క్ చేయడం. అండ్ ద బ్యాంక్స్ ఆర్ ఫైండింగ్ టైమ్ విచ్ అదర్వైజ్ స్పెంట్ ఆన్ అటెండింగ్ కస్టమర్ పర్సనలీ. అంటే ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత బ్యాంకర్స్కి పని ఒత్తిడి తగ్గిపోయింది కదా, తగ్గినప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉండే కస్టమర్స్ని పర్సనల్గా అటెండ్ అవ్వడానికి, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి, బ్యాంకింగ్ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అడగడానికి, డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికి కూడా బ్యాంక్ వారికి టైం ఉంటుంది. అందుకే దాన్ని అవైలబిలిటీ ఆఫ్ టైం అంటాడు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. అందుకేటప్పుడు ఒకప్పుడు ఏంటంటే జస్ట్ కంప్యూటర్లు జస్ట్ పేపర్ వర్క్ జరుగుతూ ఉండేది. అంటే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ అలాంటివి ఏమీ ఉండనప్పుడు వాళ్ళు అట్లానే ఉండకుండా డెవలప్ అవ్వాలి అంటే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్యాంకులు. అప్పుడే బ్యాంకుల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, బ్యాంకు ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కంప్యూటరైజేషన్. ఒకప్పుడు కంప్యూటరైజేషన్ని ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు బ్యాంకింగ్ సెక్టార్లో. ఎందుకంటే వాళ్ళకి చదువుకున్నప్పుడు ఆ కంప్యూటర్స్ లేవు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ చేతితోనే డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం అన్ని చేతితోనే రాసిస్తూ ఉండేవారు. తర్వాత ఎప్పుడైతే కంప్యూటరైజేషన్ అయిందో తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, అది ఈ బ్యాంకింగ్, ఇవన్నీ ఎప్పుడైతే బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నాయో ఆటోమేటిక్గా బ్యాంకులు కూడా తమ యొక్క వర్క్ని ఎఫిషియెంట్గా చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్నే ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. కంప్యూటరైజేషన్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా ఇంప్రూవ్డ్ వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ బ్యాంక్స్. ఎప్పుడైతే కంప్యూటరైజేషన్, ఇంటర్నెట్ వచ్చేసినాయో ఆటోమేటిక్గా బ్యాంకులు పని యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే కెన్ డూ బిజినెస్ ఎనీవేర్. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా సరే, లేదు దేశంలో ఎక్కడ నుంచైనా సరే నువ్వు ఈ బ్యాంకింగ్ వ్యాపారం చేసుకోవచ్చును. దానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఉండవలసింది కంప్యూటర్ ఉంటే సరిపోతుంది, దానికి నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా, దీనికి అందుకనే గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్గా దీనికి గుర్తింపు పొందింది. కాబట్టి మనం ఇంట్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఆన్లైన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని చేసుకోవచ్చును. నెక్స్ట్ రెడ్యూస్ వర్క్ బర్డెన్. వర్క్ బర్డెన్ అంటే పని భారాన్ని తగ్గిస్తూ ఉంటాయి. కస్టమర్ విజిట్ టు బ్రాంచెస్ రెడ్యూస్ డ్రాస్టికలీ అండ్ ఎంప్లాయీస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ టెన్షన్ ఆఫ్ హెవీ రష్ డ్యూరింగ్ పీక్ అవర్స్. అంటే కస్టమర్ అనేవాడు మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా కంప్యూటరీకరణ లేనప్పుడు కస్టమర్ ప్రతిదానికి డబ్బులు ఉన్నాయా లేవా, డబ్బులు తీసుకోవాలి అన్నా డబ్బులు వేయాలి అన్నా కంపల్సరీగా బ్యాంక్ని విజిట్ చేసేవాళ్ళు. ప్రతి కస్టమర్ వచ్చేవాడు. ప్రతి కస్టమర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి పీక్ అవర్స్లో వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వర్క్ బర్డెన్. ఇంత బాగా క్యూలు నుంచుంటారు కాబట్టి వచ్చిన కస్టమర్స్ అందరూ క్యూ లైన్లో నుంచుంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసిందో ఏటీఎం వచ్చినప్పుడు సగం బర్డెన్ తగ్గిపోయింది వాళ్ళకి. అంటే డబ్బులు తీసుకోవాల్సిన వాళ్ళందరూ బ్యాంకులకు రానవసరం లేకుండానే వాళ్ళు బ్యాంకు దగ్గరలోనో వాళ్ళ ఇళ్ళకి దగ్గరలోనో ఉండే ఏటీఎం సెంటర్లకు వెళ్ళి ఆ ఏటీఎంస్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నారు. తరువాత కాలంలో డిపాజిట్ మిషన్స్ కూడా వచ్చేసింది. ఆ డిపాజిట్ మిషన్స్ వచ్చిన తర్వాత బ్యాంకులకి ఇంకా బర్డెన్ తగ్గిపోయింది. ఎందుకని ఈ బ్యాంకుకి వెళ్ళి క్యూ లైన్లో నుంచునే బదులు ఆ డిపాజిట్ మిషన్ల దగ్గర నుంచొని ఎవరి అకౌంట్కి వేయాలో లేదా వాళ్ళ అకౌంట్కి వేసుకోవాలో ఏ బ్రాంచ్కి వేయాలి అన్నది కూడా వాళ్ళే అమౌంట్ డిపాజిట్ చేసేసుకొని ఫ్రీగా ఇళ్ళకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఫ్రీ, టెన్షన్ లేకుండా పనిని ప్రశాంతంగా చేయడానికి ఎక్కువ అవకాశం ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్.
కస్టమర్ సంతృప్తి పరిచే విధంగా పనితనం ఉండాలి. కంటిన్యూస్ అవైలబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సంతృప్తి చెందేలాగా నిరంతరం సేవలు అందించడం కానీ, కస్టమర్ యొక్క ప్రశ్నలకు వేగంగా స్పందించడం కానీ, అలానే బ్యాంకు మంచి క్వాలిటీ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం కానీ ఖాతాదారుడు సంతృప్తి చెందుతున్నాడు అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్. ఇట్ కెన్ ఆఫర్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది గ్లోబల్ వైడ్ నేచర్ అని, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ ని అనుసరిస్తున్నారని. అందుకనే ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఇట్ కెన్ ఆఫర్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్. అంతర్జాతీయ బ్యాంకింగ్ సర్వీసులు కూడా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చు అంటున్నాడు. నెక్స్ట్, రిస్క్ ఇన్ బిజినెస్ ఈజ్ రెడ్యూస్. వ్యాపారంలో నష్టాన్ని తగ్గించడానికి ఈ బ్యాంకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటున్నాడు. బ్యాంక్స్ ఆర్ డీలర్స్ ఆఫ్ మనీ అండ్ డైలీ డ్యూరింగ్ హ్యాండిలింగ్ ఆఫ్ క్యాష్ దేర్ ఆర్ సెవరల్ రిస్క్. అంటే బ్యాంక్స్ అనేది మనీకి డీలర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుతోనే ట్రాన్సాక్షన్ చేయడం వలన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది అనుకోండి, దాని ద్వారా అన్నీ రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఎందుకని, అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల బ్యాంకు వాళ్ళు ఎక్సెస్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ఈ బ్యాంకింగ్. అయితే ఈ బ్యాంకింగ్ లో మనం చెప్పుకున్నాం పబ్లిక్ కి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, మర్చెంట్స్ కి అంటే వర్తకులకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వ్యాపారం చేసే వాళ్ళకి. అలాగే బ్యాంకులు కూడా కొన్ని ప్రయోజనాలు పొందుతున్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ బ్యాంకింగ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి అంటే, ఫస్ట్, ఈ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో రిస్క్ అసోసియేటెడ్ బికాజ్ ఇంటర్నెట్ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఈ బ్యాంకింగ్ లో కూడా చాలా నష్టాలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఓపెన్ టు ఆల్ అందరికీ తెలిసిందే. ఇన్ కేస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎం సెంటర్లకు వెళ్తున్నామండి. ఏటీఎం సెంటర్లకు వెళ్తున్నప్పుడు మనం ఏటీఎం కార్డు పెట్టి మన పిన్ నెంబర్ ఏదో టైప్ చేయాలి. ఆ పిన్ నెంబర్ టైప్ చేసేటప్పుడు పక్కన ఎవడన్నా చూసి మనం వెళ్ళగానే ఊరికే మనకి తెలియని వాళ్ళు వెళ్ళినప్పుడు, అసలు కార్డు ఉపయోగించడం రాని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మోసం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. Therefore, any type of fraud can take place e-banking transaction. కాబట్టి ఈ బ్యాంకింగ్ లో కొన్ని రకాల మోసాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ బ్యాంకింగ్ కెనాట్ రీచ్ ఆల్. ఇది అందరినీ రీచ్ అవ్వలేదండి. ఎందుకంటే మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు ఎక్కువ. దానికి తోడు వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండదు. అయితే ఈ చదువుకోలేని వాళ్ళకి ఇంటర్నెట్ ఎట్లా ఉపయోగించాలి, ఏటీఎంని ఎట్లా వాడాలి, డెబిట్ కార్డ్ ఎట్లా వాడాలి, క్రెడిట్ కార్డ్ ఎట్లా వాడాలి, ఇవన్నీ వాళ్ళకేమీ తెలియదు. అందుకని ఇది ఒక డిసడ్వాంటేజ్. దేశంలో అందరికి ఇది రీచ్ అవ్వదు. చదువుకున్న వాళ్ళకి, అది కొద్దో గొప్ప ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది, మిగిలిన వాళ్ళకి అది ఉపయోగపడదు. టు అవైల్ సర్వీసెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్, customers should have the equipment such as telephone and internet connection. ఈ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కస్టమర్ అనేవాడికి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండాలి, ప్లస్ ఆ ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, లేదా కంప్యూటర్ ఉండాలి, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అంటే మారుమూల ప్రాంతాలలో ఈ నెట్ సర్వీస్ లేదా సిగ్నల్స్ అనేవి సరిగ్గా అందకపోవచ్చు. నెట్ సిగ్నల్స్ కానీ ఫోన్ సిగ్నల్స్ కానీ సరిగ్గా రావు. అటువంటి వాళ్ళకి ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉపయోగపడదు. నెక్స్ట్, టు డీల్ విత్ ఈ బ్యాంకింగ్ వన్ షుడ్ బి స్కిల్డ్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. నువ్వు ఈ బ్యాంకింగ్ లో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇంగ్లీష్ లోనే వాడు అడుగుతూ ఉంటాడు. డిపాజిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం సెంటర్కి వెళ్ళారండి. ఏటీఎం కార్డు మనం దాంట్లో స్క్రాచ్ చేయమంటారు. ఏటీఎం కార్డు అడిగినప్పుడు వాళ్ళు లాంగ్వేజ్ అడుగుతాడు, ఇంగ్లీషు తెలుగు అని. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి తెలుగు అని వస్తే వెరీ గుడ్. తెలుగు రాని వాడు ఏమైనా వచ్చి ఇంగ్లీష్ అని కొట్టాడు అనుకోండి పొరపాటున,
ఇంగ్లీష్లో అడుగుతుంది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అతని దగ్గర లేనప్పుడు అది అతనికి ఉపయోగపడదు. కాబట్టి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉండాలి. నెక్స్ట్, ఈ బ్యాంకింగ్ ఆపర్చునిటీ టు హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకని అంటే ఈ బ్యాంకింగ్ అంటే మనం కంప్యూటర్ ముందో ఫోన్ ముందో కూర్చొని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, కానీ అయితే బ్యాంకర్కి కస్టమర్కి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఏమీ ఉండవండి. ఆన్లైన్ బ్యాంకింగ్ అదొక డిసడ్వాంటేజ్. ద బ్యాంకర్ డస్ నాట్ హ్యావ్ క్లియర్ ఐడియా అబౌట్ కస్టమర్. దీనివల్ల బ్యాంకర్ అనేవాడికి వాడి కస్టమర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంటుంది. ద బ్యాంకర్ డస్ నాట్ హ్యావ్ క్లియర్ ఐడియా అబౌట్ కస్టమర్ అంటే ఆ బ్యాంకర్కి ఆ ఖాతాదారు లేదా ఆ డిపాజిట్ దారుడు గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ ఐడియా కానీ ఉండదు. నెక్స్ట్, కంప్యూటర్ వైరస్ ఈజ్ కామన్ నవే డేస్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కంప్యూటర్లకి వైరస్ రావడం కామన్. ఈ వైరస్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, కంప్యూటర్ ఏమవుతుందయ్యా అంటే కరెక్ట్ అయిపోతుంది ఉన్న లోపల ఫైల్స్ అన్ని. అదే మనం మాన్యువల్ గా రాసుకున్నాం అనుకోండి, ఒక 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అదే పుస్తకాన్ని వెనక తిప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ కంప్యూటర్ లో ఉండే సాఫ్ట్వేర్ కో లేకపోతే ఫైల్స్ కో వైరస్ ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు ఆ ఫైల్స్ అన్ని కరెక్ట్ అయిపోయినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అందులో కనపడదు. అది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఆఫ్షోర్ బ్యాంకింగ్. ఆఫ్షోర్ మీన్స్, ఆఫ్షోర్ అంటే దేశం తీరం అని అర్థం అండి. అంటే దేశం తీరం అంటే విదేశాలలో ఈ బ్యాంకులను నాన్ రెసిడెన్షియల్ డిపాజిట్ దారులకు మరియు రుణగ్రస్తులకు దళారీగా వ్యవహరించే బ్యాంకునే ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటారు. ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే తీరం, దేశం యొక్క తీరం దాటి అని అర్థం. దేశం యొక్క తీరం దాటి అంటే విదేశాలలో, మన దేశంలో కాకుండా విదేశాలలో బ్యాంకులను నెలకొల్పి నాన్ రెసిడెన్షియల్ డిపాజిట్ దారులకు మరియు రుణగ్రస్తులకు మధ్య దళారిగా, మీడియేటర్గా ఉండే బ్యాంకుల్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటారు. Offshore banking is financial intermediation offered to the non-residents to avail banking service. Non-residential కి మాత్రమే బ్యాంకింగ్ సర్వీసులు, బ్యాంకింగ్ సేవలు అందించే వాటిని ఆఫ్షోర్ బ్యాంకింగ్స్ అంటారు. డొమెస్టిక్ కస్టమర్ పార్టిసిపేట్ అకేషనలీ. ఇక్కడ దేశీయ వినియోగదారులు కూడా ఈ బ్యాంకుల్లో పార్టిసిపేట్ చేయవచ్చును. నెక్స్ట్, ఆఫ్షోర్ బ్యాంకింగ్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఇట్ ఆఫర్స్ ద సర్వీస్ వితౌట్ ట్యాక్స్ బర్డెన్ టు నాన్ రెసిడెన్స్. అంటే ఏ విధమైన పన్ను భారం లేకుండా ఇతడికి బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉంటాయి ఆఫ్షోర్ బ్యాంక్స్ అనేవి. అంటే ఈ ఆఫ్షోర్ బ్యాంకులు అనేవి దేశంలో ఉండే మన దేశ నిబంధనలు కానీ, మన దేశ ద్రవ్య విధాన నిబంధనలు కానీ, మన దేశంలో పన్ను నిబంధనలు కానీ ఏవి కూడా ఆఫ్షోర్ బ్యాంకింగ్కి వర్తించవు. అలానే విదేశీ బ్యాంకుల యొక్క పన్ను విధానాలు కూడా ఈ బ్యాంకులో ఉన్న డిపాజిట్ దారులకు, నాన్ రెసిడెంట్స్ కి ఇవి వర్తించవు. అందుకనే ఇట్ ఆఫర్స్ ది సర్వీసెస్ వితౌట్ ది ట్యాక్స్ బర్డెన్. అంటే పన్ను భారం లేకుండా ఇవి ఈ నాన్ రెసిడెంట్స్ ని రక్షిస్తూ ఉంటాయి. నెక్స్ట్, దీస్ బ్యాంక్స్ ఆర్ లిబరేట్ ఫ్రమ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ టు ఆఫర్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే ఈ బ్యాంకులు బ్యాంక్ యొక్క నిబంధనలు ఎంత కష్టతరం ఉన్నా సులభతరము చేసేసి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ని రన్ చేస్తూ ఉంటాయి. దే ఆర్ సింప్లీ ఇన్ దేర్ డీలింగ్స్ అండ్ యాక్సెసిబుల్ ఈజీలీ టు ది డిపాజిటర్స్. అంటే అక్కడ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళతో సింపుల్ గా వాళ్ళతో డీలింగ్ చేసుకొని వాళ్ళ డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి ఆఫ్షోర్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది. Next, these banks are preferred by those whose countries are frequently disturbed and
సఫర్ ఫ్రమ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. అంటే ఇక్కడ ఎందుకని ఆఫ్షోర్ బ్యాంకింగ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే, ఏ దేశంలో అయితే పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, రాజకీయంగా ఆర్థికంగా స్థిరత్వం ఉండదో ఆయా దేశాలు ఉండే ప్రజలు, ఆయా దేశాలలో ఉండే వాళ్ళు ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ లో తమ డబ్బుల్ని డిపాజిట్ల రూపంలో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని దీస్ బ్యాంక్స్ ఆర్ ప్రిఫర్డ్ బై దోస్ హూస్ కంట్రీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ డిస్టర్బ్డ్. ఆ కంట్రీస్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతూనే ఉంటాయి. అంటే పొలిటికల్ గా అండ్ ఎకనామికల్ గా, ఆర్థికంగా అలానే రాజకీయంగా కానీ స్థిరత్వం ఉండదు. ఆ దేశాల్లో స్థిరత్వం ఉండనప్పుడు ఈ బ్యాంకుల్లో వాళ్ళు డబ్బులు డిపాజిట్ల రూపంలో దాచుకుంటారు. ఆఫ్షోర్ బ్యాంక్స్ పే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ వితౌట్ డిడక్టింగ్ ట్యాక్సెస్. ఈ ఆఫ్షోర్ బ్యాంకుల్లో ఏ విధమైన పన్ను వసూలు చేయకుండానే వడ్డీలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనం డిపాజిట్లు చేసినప్పుడు ఆ డిపాజిట్ల మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద మనం వడ్డీ పే ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్స్కి. కానీ ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ లో మనం ఎంత డిపాజిట్ చేసినా ఆ డిపాజిట్ల మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ పే చేసేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైన ట్యాక్స్ లెవీ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకున్నాం ఆఫ్షోర్ బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేయడం వల్ల. ఈ 1,00,000 రూపాయల మీద మనకు 10% అంటే 10,000 రూపీస్ రావాలి అనుకుందాం. ఈ 10,000 రూపీస్ మీద ట్యాక్స్ 10% 1,000 రూపాయలు తగ్గించి 9,000 రూపాయలు పే చేయాలి అనుకుందాం. కానీ ఆఫ్షోర్ బ్యాంకింగ్ 9,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు పే చేస్తుంది. అంటే ట్యాక్స్ అనేది డిడక్ట్ చెయ్యదు. అది ఒక అడ్వాంటేజ్ ఉంది ఆఫ్షోర్ బ్యాంకింగ్ లో. నెక్స్ట్, ఆఫ్షోర్ బ్యాంక్స్ విల్ హ్యావ్ లింక్స్, ఇంటర్నేషనల్ ఫార్మ్స్ అండ్ కంపెనీస్. ఆఫ్షోర్ బ్యాంక్స్ అనేవి అంతర్జాతీయ సంస్థలతో, అంతర్జాతీయ కంపెనీలతో వాటికి లింకులు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. విచ్ మే సెవరల్ సర్వీస్ టు ది బ్యాంక్ కస్టమర్. అవసరమైతే మన డిపాజిట్లను వాటిలో మనం పెట్టుబడుల రూపంలో కానీ షేర్ల రూపంలో కానీ పెట్టే ఫెసిలిటీస్ కూడా ఈ బ్యాంకులు ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్, అయితే ఆఫ్షోర్ బ్యాంకింగ్ లో కొన్ని అడ్వాంటేజ్ ఉన్నట్టుగానే డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయండి. అవి ఏంటంటే, దే ఆర్ సర్వింగ్ దోస్ హూ ఆర్ ఇల్లీగలీ evading tax by hiding their money in those banks. అంటే వీళ్ళు ఇల్లీగల్ గా అమౌంట్ డబ్బు సంపాదించినప్పుడు ఆ డబ్బు మీద ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఈ బ్యాంకుల చుట్టూ పరిగెడుతూ ఉంటారు. దే ఆల్సో హైడ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దట్ దే ఎర్న్ ఆన్ డిపాజిట్స్ విత్ దీస్ బ్యాంక్స్. అంటే వీళ్ళకి వచ్చిన వడ్డీ కానీ ఆదాయం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చెప్పరు. అది కూడా సీక్రెట్ గానే దాచేస్తారు. అది ఒక డిసడ్వాంటేజ్. ఆఫ్షోర్ బ్యాంకింగ్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ అండర్ గ్రౌండ్ ఎకానమీ అండ్ క్రైమ్స్. ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ వల్ల క్రైమ్స్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మోసాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మన దేశంలో లేదు కాబట్టి, ఇది ఎక్కడో వేరే దేశాల్లో మనం డబ్బు దాచుకుంటున్నాం కాబట్టి ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్లు మోసం చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. Another criticism, especially from developing countries, is that these banks are responsible for mounting black money in the economy. అంటే ఈ బ్యాంకుల వల్ల డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద తలనొప్పిగా కూడా ఉంటుంది అంటున్నాడు. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో తలనొప్పి ఏంటంటే, ఇక్కడ ఉండే డిపాజిట్ దారులు ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల బ్లాక్ మనీ, ఇక్కడ ఉన్న రిసోర్స్ అని బ్లాక్ మనీగా ఆ బ్యాంకుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అండి, ఫంక్షన్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్. ఆఫ్షోర్ బ్యాంకింగ్ మిగిలిన బ్యాంకుల్లాగే అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్, యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిపాజిట్స్. అన్ని రకాల డిపాజిట్లను యాక్సెప్ట్ చేస్తున్నాయి ఈ బ్యాంకులు. అండ్ పే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. ఆ డిపాజిట్ల మీద వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటాయి. మామూలు బ్యాంకులు రకరకాల డిపాజిట్లు యాక్సెప్ట్ చేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ అని, ఇలా సేవింగ్ అని, అలాగే కరెంట్ డిపాజిట్లు అని.
అలానే ఆఫ్షోర్ బ్యాంకింగ్ కూడా అన్ని రకాల డిపాజిట్లను యాక్సెప్ట్ చేసి అలానే అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీని కూడా చెల్లిస్తూ ఉంటుంది. యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ పే ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. డిపాజిట్లను యాక్సెప్ట్ చేసి ఆ డిపాజిట్ల మీద వడ్డీని కూడా చెల్లిస్తుంది. నెక్స్ట్, బ్యాంక్స్ ప్రొవైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ టు కస్టమర్స్. డిపాజిట్లను యాక్సెప్ట్ చేసింది కదండి, యాక్సెప్ట్ చేసిన డబ్బులు మళ్ళీ మరొకరికి లోన్స్ రూపంలో ఇస్తూ ఉంటాయి బ్యాంకులు. బ్యాంకు పని ఏంటి? యాక్సెప్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ గివ్ లోన్స్ టు అదర్స్. గివ్ లోన్స్ టు పబ్లిక్. మళ్ళీ ప్రజల దగ్గర నుంచే డిపాజిట్లను స్వీకరించి ప్రజలకే రుణాలు ఇస్తూ ఉంటాయి. అలా ఇచ్చేవే కదా బ్యాంకులు. కాబట్టి ఆఫ్షోర్ బ్యాంకింగ్ కూడా అంతే, డిపాజిట్లను యాక్సెప్ట్ చేసింది, డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అయితే మళ్ళీ ఆ డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బుని లోన్స్ రూపంలో కస్టమర్స్ కానీ, మర్చెంట్స్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ, ఇంపోర్టర్స్ కానీ లోన్స్ రూపంలో ఇస్తుంది. అంటే ఖాతాదారులకి, అలానే మర్చెంట్స్ వర్తకులకి, ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు కూడా అప్పుల రూపంలో ఇస్తూ ఉంటుంది. దే ప్రొవైడ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఫండ్స్. ఆఫ్షోర్ బ్యాంకింగ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. అలానే బ్యాంక్స్ హెల్ప్ ద కస్టమర్స్ ఇన్ ఫారెన్ ట్రేడ్. ఫారెన్ విదేశీ వర్తకానికి కూడా ఈ ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది సహాయం చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ అండి, క్రెడిట్ కార్డ్. ఇది 5 మార్క్ క్వశ్చన్ కింద అడగొచ్చండి పబ్లిక్ ఎగ్జామ్స్ లో. ఆఫ్షోర్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవి 5 మార్క్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్. ఏ క్రెడిట్ కార్డ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ప్రొవైడ్స్ క్రెడిట్ ఫెసిలిటీ టు ఇట్స్ హోల్డర్స్. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది క్రెడిట్ ఫెసిలిటీ టు ఇట్స్ హోల్డర్స్. ఎవడైతే బ్యాంక్ దగ్గర నుంచి కార్డు తీసుకున్నాడో ఆ కార్డు హోల్డర్ కి క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది అందరికీ ఇవ్వరని చెప్పుకున్నాం మనం. ఇది బ్యాంకు వాడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇచ్చే కార్డు అండి ఇది. దే ఆర్ ఇష్యూడ్ బై ది బ్యాంక్స్ టు ఇండివిజువల్స్ హ్యావింగ్ ఇన్కమ్ అబోవ్ సర్టెన్ మినిమం లెవెల్స్. అయితే బ్యాంక్ వారు ఇష్యూ చేస్తారు ఇండివిజువల్ గా, వాళ్ళకి సర్టెన్ ఇన్కమ్ లెవెల్స్ ని బట్టి ఈ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. క్రెడిట్ లిమిట్ ఫిక్స్డ్ బై ఇష్యూయింగ్ బ్యాంక్ అకార్డింగ్ టు ది వర్తినెస్ ఆఫ్ కస్టమర్. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని నేను ఎంత పడితే అంత డ్రా చేసేయడానికి కానీ, ఎంత పడితే అంత పర్చేజ్ చేయడానికి కానీ వీల్లేదు. అంటే ఇక్కడ ఎంత నువ్వు క్రెడిట్ లిమిట్ అన్నది కూడా బ్యాంక్ వాడే ఫిక్స్ చేస్తాడు. క్రెడిట్ లిమిటెడ్ ఫిక్స్డ్ బై ఇష్యూయింగ్ బ్యాంక్. ₹1,00,000, 2,00,000, 1,00,000, 2,00,000, 3,00,000 అనేది బ్యాంక్ వాడి డిసైడ్ చేస్తాడు. అందుకనే క్రెడిట్ లిమిట్ ఫిక్స్డ్ బై ఇష్యూయింగ్ బ్యాంక్స్ అకార్డింగ్ టు ది వర్తినెస్ ఆఫ్ కస్టమర్. నెక్స్ట్, ఆఫ్టర్ అప్రూవల్ బై బ్యాంక్ ఏ కార్డ్ హోల్డర్ ఈజ్ ఇష్యూడ్ ఏ ప్లాస్టిక్ కార్డ్. బ్యాంక్ వాడు అన్ని చదివేసుకొని సాటిస్ఫై అయిపోయాడు, ఓకే వీడికి కార్డు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు ఆఫ్టర్ అప్రూవల్ బై బ్యాంక్, బ్యాంక్ అప్రూవల్ చేసింది కార్డు ఇవ్వచ్చు అని, అప్పుడు ఈ కార్డు హోల్డర్ ఈజ్ ఇష్యూడ్ ఏ ప్లాస్టిక్ కార్డ్. అతనికి ఒక ప్లాస్టిక్ కార్డు ఇస్తాడు విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ బ్యాంక్. దాని మీద ఏ బ్యాంక్ వాడు నీకు ఇష్యూ చేస్తున్నాడో దాని పేరు రాసి ఉంటుంది. అలానే ద హోల్డర్ నేమ్, ఎవరికి ఇచ్చారో వాళ్ళ పేరు రాసి ఉంటుంది. హీ ఆర్ షీ సిగ్నేచర్, వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది. ఫోటో, వాళ్ళ ఫోటో ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఆ కార్డు ఎక్స్పైరీ డేట్ ఎంత కాలం, ఎప్పటి వరకు, ఆ డేట్ కూడా వెనక ప్రింట్ చేసి ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ బోత్ జనరల్ పర్చేజ్ అండ్ ఆన్లైన్ పర్చేజ్. ఈ క్రెడిట్ కార్డ్స్ ని సాధారణ కొనుగోళ్ళకి వాడచ్చు, ఆన్లైన్ పర్చేజ్ కూడా మనం ఈ కార్డుని ఉపయోగించుకోవచ్చును. అలానే ఇష్యూయింగ్ ఆఫ్ ది కార్డ్, ఈ కార్డు ఎలా ఇష్యూ చేస్తారు అంటే ఫస్ట్ కస్టమర్ అనేవాడు ఏం చేయాలి అంటే కార్డు కావాల్సిన వాడు ముందు అప్లై చేసుకోవాలి బ్యాంకుకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫారం లో. టు అబ్టైన్ క్రెడిట్ కార్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ కస్టమర్ హ్యాస్ టు అప్లై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ టు బ్యాంక్.
బ్యాంకు వాడు క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి ఒక ప్రత్యేకించి ఒక ఫార్మ్ ఉంటుంది, ఒక అప్లికేషన్, దాన్ని ఫిల్ చేయాలి ఫస్ట్. He has to give details of name, occupation, address, income, bank account number. అంటే ఎవరైతే ఈ క్రెడిట్ కార్డు కావాలి అనుకుంటున్నాడో ఆ అకౌంట్ హోల్డర్ ఏం చేయాలి అంటే అతని పేరు, అతడు ఆక్యుపేషన్ చేసే పని, అడ్రస్, ఆదాయం, అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎక్సెట్రా ఇవన్నీ అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేసి బ్యాంక్ వాడికి సబ్మిట్ చేయాలి. ద బ్యాంక్ స్క్రూటనైజ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు వారు ఆ అప్లికేషన్ ను స్క్రూటినైజ్ పరిశీలించి అంతా బాగుంది, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గానే ఉంది, జెన్యూన్ గా ఉంది అనుకున్నప్పుడు ద బ్యాంకర్ సాటిస్ఫై ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ది అప్లికెంట్, ద బ్యాంక్ ఇష్యూ ది కార్డ్. If the banker satisfy with the credit worthiness of the applicant డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత సాటిస్ఫై అయితే ద బ్యాంక్ ఇష్యూ ది కార్డ్, బ్యాంకు కార్డును జారీ చేస్తుంది. నెక్స్ట్ డెబిట్ కార్డ్. క్రెడిట్ కార్డు లానే డెబిట్ కార్డు కూడా ప్లాస్టిక్ కార్డే. డెబిట్ కార్డ్ ఈజ్ ఏ ప్లాస్టిక్ కార్డ్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్చేజెస్. ఇది కూడా కొనడానికి మాత్రం ఉపయోగపడుతుంది. When debit card is used, the amount is debited the account of the card holder. అంటే ఈ డెబిట్ కార్డుని బేస్ చేసుకొని మనం ఎంతైతే పర్చేజ్ చేసామో ఆ అమౌంట్ మన అకౌంట్ కి డెబిట్ అవుతుంది. When debit card is used, the amount is debited to the account of the card holder. డెబిట్ కార్డు మనం యూజ్ చేసే అమౌంట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పర్చేజ్ చేసాం అనుకోండి, ఆ 1000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో, మన బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ చేయబడుతుంది. ద పర్చేజెస్ త్రూ డెబిట్ కార్డ్ కెన్ బి మేడ్ వాట్ ఈస్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ది కార్డ్ హోల్డర్. అంటే మనం ఎంతైతే పర్చేజ్ చేసామో ఆ అమౌంట్ మన అకౌంట్ కి డెబిట్ చేయబడుతుంది. అయితే నెక్స్ట్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. కస్టమర్ మేక్ పర్చేజెస్ అండ్ గివ్ డెబిట్ కార్డ్ టు ది ట్రేడర్. మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా వస్తువులు కొంటున్నప్పుడు మనం వాడికి కార్డు ఇవ్వాలి. ట్రేడర్ అనే వాడికి మనం డెబిట్ కార్డు మనం వాడికి సబ్మిట్ చేయాలి ఫస్ట్. ఈ ఎంటర్ ది కార్డ్ ఇన్ టు ది మిషన్ అటాచ్డ్ టు ది కంప్యూటర్. వాడి దగ్గర ఉన్న మిషన్ కి మన కార్డుని అటాచ్ చేస్తాడు, ఆ డేటా వాడికి కంప్యూటర్ లో కనిపిస్తూ ఉంటుంది. ద మిషన్ అండ్ ది కంప్యూటర్ వర్క్స్ ఆన్ ఏటీఎం టెక్నాలజీ. వాడి దగ్గర ఉన్న మిషన్ ఏటీఎం టెక్నాలజీ బేస్ చేసుకొని పనిచేస్తుంది. డెబిట్ కార్డు నథింగ్ బట్ ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డు లానే ఉంటుంది డెబిట్ కార్డు కూడా. కంప్యూటర్ రీడ్స్ అండ్ ఐడెంటిఫైస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అయితే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ హోల్డర్ని లేదా కార్డు హోల్డర్ని. ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్ టు ది బ్యాంక్ దట్ ఇష్యూడ్ కార్డు వెరిఫికేషన్. అంటే ఆ పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాంకుకి వెళ్ళిపోయి బ్యాంక్ వాడు వెరిఫికేషన్ చేసుకుంటాడు. ఓకే, అంతా సాటిస్ఫై అయిందనుకో అప్రూవ్ చేయడం జరుగుతుంటుంది. ఇఫ్ అప్రూవల్ ఈజ్ obtained, అమౌంట్ ఈజ్ డెబిటెడ్ టు కస్టమర్ అకౌంట్, క్రెడిటెడ్ టు ట్రేడర్ అకౌంట్. అంటే ఎప్పుడైతే బ్యాంక్ వాడు అప్రూవల్ చేసేసాడో ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో డెబిట్ అయిపోయి, అంటే మన బ్యాలెన్స్ తగ్గి ట్రేడర్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. అంటే వాడి బ్యాలెన్స్ పెరుగుతుంది. అంటే డబ్బులు మన అకౌంట్ లో నుంచి వాడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ వాస్తవ కాల పరిమితిన స్థూల పరిష్కార విధానము అంటారు. అంటే ఈ విధానంలో డబ్బులను మనం వాస్తవ కాల పరిమితిన బదిలీ చేసినప్పుడు స్థూల ప్రాతిపదికన అలాగే స్థూల ప్రాతిపదికన ఆ డబ్బు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్టీజీఎస్ సిస్టమ్ ఆర్ స్పెషలిస్ట్ ఫండ్ transfer system where transfer of money or security takes place from one bank to another on a real time and gross basis.
ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఆర్ స్పెషలిస్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. అంటే ఇది ఒక ప్రత్యేకమైన నిధుల బదిలీ విధానంగా మనం చెప్పుకోవచ్చును. వేర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ సెక్యూరిటీస్, నగదును కానీ సెక్యూరిటీలను కానీ ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి బదిలీ చేయడాన్ని రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటాడు. ఆన్ ది రియల్ టైమ్ అండ్ గ్రాస్ బేసిస్, స్థూల ప్రాతిపదికన. Settlements in a real time means payment transaction is not subject to any waiting period. అంటే మనం ఏదైతే బదిలీ చేద్దాం అనుకున్నామో దానికి ఏ విధమైన కాలయాపన లేకుండా, అంటే నో వేస్టేజ్ ఆఫ్ టైం, మన టైం ఏం వేస్ట్ కాకుండా వెంటనే ఈ రోజు మనం ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేసామో ఈ రోజే మనం ఎవరి అకౌంట్కి అయితే బదిలీ చేద్దాం అనుకున్నామో అతని అకౌంట్కి తక్షణమే బదిలీ అవ్వడాన్ని రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటారు. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ సెటిల్డ్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ ప్రాసెస్డ్. మనం ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే, అంటే 30 minutes లో 30 నిమిషాల లోపే ఆ ట్రాన్సాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. అలా జరిగిపోయే వాటిని రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటారు. నెక్స్ట్, గ్రాస్ సెటిల్మెంట్ మీన్స్ ద ట్రాన్సాక్షన్ ఇస్ సెటిల్డ్ ఆన్ 1-to-1 బేసిస్ వితౌట్ బండిలింగ్ ఆర్ నెట్టింగ్ విత్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏ విధమైన టైం వేస్ట్ కాకుండా ఒకదాని వెంటనే ఒకటి వేగంగా జరిగిపోవడాన్ని గ్రాస్ సెటిల్మెంట్ అంటాడు, స్థూల పరిష్కార విధానము అంటాడు. వన్ ప్రాసెస్డ్ పేమెంట్ ఆర్ ఫైనల్ అండ్ ఇర్రివోకబుల్. అంటే ఒకసారి మనం ఒక వ్యక్తి ఖాతాకి కానీ ఒక బ్యాంకు కానీ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ఆ డబ్బు మళ్ళీ రికవర్ చేయడం కుదరదు. పొరపాటున ఒక వ్యక్తి బదులు మరో వ్యక్తికి చేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. మనం ఏ వ్యక్తికి అయితే పంపాలనుకున్నామో ఆ వ్యక్తికే మనం పంపినప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఈ విధానంలో జరగదు. ఆర్టీజీఎస్ సిస్టమ్ ఆర్ టిపికలీ యూజ్డ్ ఫర్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఇందులో చిన్న చిన్న అమౌంట్స్ ని ట్రాన్సాక్ట్ చేయడం కుదరదండి. మినిమం 2 lakhs ఉండాలి. 2 lakhs 2 లక్షల రూపాయలు నగదు నుంచి మనం ఈ ఆర్టీజీఎస్ విధానాన్ని అనుసరించి మనం పంపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దట్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ క్లియరింగ్. అంటే 2 లక్షల రూపాయలు కానీ 2 లక్షల మించి కానీ మనం బదిలీ చేయడానికి మాత్రమే ఈ ఆర్టీజీఎస్ సిస్టమ్స్ ని మనం వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మనం డబ్బులు పంపాము, అతని వ్యక్తికి వెళ్ళాయా లేదా అని తెలియాలంటే మనకి SMS రూపంలోనో మనకి ఫోన్ కి మెసేజ్ రూపంలోనో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.